ఫోన్ కూర్చో బాగున్నావా? ఏం బాగా ఆత్మా, ఏమైంది? కొంచెం ఒక 3 లక్షలు డబ్బులు కావాలమ్మా. ఎందుకు? ఏంటి ఇంట్లో వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది, అక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేసాము. ఇన్సూరెన్స్ ఉంది కదా? ఇన్సూరెన్స్ లాస్ట్ మంత్ అది చేశాను, కానీ ఇన్ని సంవత్సరాలు కట్టి కూడా ఉపయోగం లేదు కదా, ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకోవడము, దానివల్ల ఏమి హాస్పిటల్కి దాన్ని ఉపయోగించుకోవట్లేదు కదా అని నేను రెన్యువల్ చేయలేదు ఆత్మా. ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయొచ్చులేదా? ఇన్సూరెన్స్ ని యూజ్ చేయలేదు అంటే నువ్వు హెల్తీగా ఉన్నావు, నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కానీ ఎవడైనా ఇన్సూరెన్స్ ని ఇంతవరకు యూజ్ చేసుకోలేదని చెప్పి ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయడం ఆపేస్తాడా? అదే నువ్వు ఆ రోజు ఇన్సూరెన్స్ మూసుకొని కట్టినంటే ఈ రోజు నువ్వు డబ్బుల కోసం నా దగ్గర రావాల్సిన పరిస్థితి ఉండేది కాదు కదా. నీలాగే చాలా మంది నాకేం అవసరం లే, అవసరం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని చెప్పి ఇన్సూరెన్స్ రెన్యువల్ చేపిక నిజంగా అవసరం వచ్చిన రోజు ఆస్తులన్నీ అమ్ముకున్నా సరే సరిపోయిన పరిస్థితి ఎంతమందికి వచ్చిందంటే. ఇప్పటికైనా మించిపోయింది లేదు. సరైన ప్లాన్ చూసి ఒక ఇన్సూరెన్స్ తీసుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి.